జనసేన నుంచి బయటకు వచ్చి బీసీలకంటూ ఒక పార్టీని స్థాపించిన నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారని మీలో ఎంతమందికి తెలుసు? రాష్ట్రంలో అనేక సమస్యలపై స్పందిస్తూ పోరాడుతున్న ఆయన తిరుపతి లడ్డు అంశం గురించి కూడా మాట్లాడారు. ఆ సమస్య గురించి ప్రస్తావించడమే కాకుండా ఇక మీదట ఇలాంటి ప్రచారాలు జరగకుండా ఉండాలంటే దీనికి పరిష్కారం కూడా ఏ విధంగా ఉండాలని సూచించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, అలాగే భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది బోడే రామచంద్ర యాదవ్ గారనే చెప్పాలి. ఎందుకంటే స్వయంగా ఆయన 22 ఎకరాల భూమిని, అంటే తన సొంత భూమిని, అలాగే 1,00,000 గోవుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేస్తానని, అయితే దీన్ని ప్రభుత్వం స్వీకరించి దీన్ని ఒక డైరీగా నడిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి మాటలు లేదంటే ఇలాంటి ఆరోపణలు తిరుపతిలో రాకూడదని చెప్పేసి, ఆ దేవదేవుడిపై దుష్ప్రచారాలు జరగకూడదని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆయన మాటల్ని పట్టించుకోలేదు. అలాగే ఆయన చూపిన మార్గాన్ని కూడా పరిష్కారంగా తీసుకోకపోగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మనందరం చూసిన విషయం. రాజకీయాల కోసం కొంతమంది దేవుణ్ణి సైతం వాడుకుంటే నిజంగా ఒక భక్తుడిగా సమస్యకి పరిష్కారం చూపించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పార్టీకి సంబంధించి బీసీ గర్జన అనేది ఈ నెల, అంటే రేపే 22వ తారీఖున ఒక సభ నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అన్ని వర్గాల నుంచి కూడా నాయకత్వం రావాలని అంబేద్కర్ గారు కోరుకున్నట్టే ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా, అంటే రాజకీయ పార్టీల్లో కేవలం తోలుబొమ్మల్లా ఉండకుండా ప్రతి వర్గం నుంచి కూడా ఆలోచించగలిగి సమస్యల్ని పరిష్కారం చేయగలిగే నాయకత్వం ప్రతి వర్గం నుంచి రావాలి. అలాగే బీసీల నుంచి కూడా ఒక నాయకత్వం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కూడా ఇలాగా ఇతర వర్గాల నుంచి వచ్చిన నాయకులకి అందరూ సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాలి. అప్పుడు మాత్రమే అన్ని వర్గాల నుంచి నాయకత్వం నిలబడిన రోజున మాత్రమే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. బోడే రామచంద్ర యాదవ్ గారికి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని, ఆయన సభ ఏదైతే పెట్టుకున్నారో అది దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను సుగాలి ప్రీతి విషయంగా ఆయన్ని కలవడం జరిగింది. ఎందుకంటే ఆయనకి సెంట్రల్ లెవెల్లో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు నేను ఆయన స్వయంగా చూశాను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ప్రజా సమస్యల కోసం వెళ్తే చాలా సానుకూలంగా స్పందించి ఆయనంటూ పోరాడుతున్నారు. కాబట్టి అలాగే ఆయన కృష్ణుడు, అంటే రామారావు గారి కృష్ణుడు విగ్రహం సమస్యల గురించి కూడా ఆయన పోరాడారు. ఇలాగే రాష్ట్రంలో ఎన్నో సమస్యల గురించి ఆయన పోరాడుతున్నారు. కాబట్టి ఆయన పోరాటాలకు కూడా అందరూ మద్దతు తెలియజేద్దాం.